సో ఇప్పుడు వేణుస్వామి గారి టైం ఎలా ఉంది అంటే ఏం చెప్తారండి ఫస్ట్? సూపర్ ఉందమ్మా, చాలా బాగుంది. సో డబ్బులు ఇచ్చి ప్రచారం చేసుకునే స్థాయిలో ఉన్న జనాల కంటే కూడా డబ్బులు లేకుండా ఫ్రీ పబ్లిసిటీ వచ్చింది. సో సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉన్నాను. నేను ఎక్స్పెక్ట్ చేసింది 100 అయితే నాకు దక్కింది 1000. సో ఎనీ పబ్లిసిటీ ఇస్ ఏ గుడ్ పబ్లిసిటీ అని చాలామంది చెప్తా ఉంటారు. ఇట్ ఈస్ గుడ్ పబ్లిసిటీ, నో ప్రాబ్లం. సో వేణుస్వామి దేవుడు కాదు, వేణుస్వామి జాతకాలు కూడా వర్తిస్తాయి కాబట్టి కష్ట నష్టాలు కష్ట సుఖాలు అనేవి సహజం. వాటిని మనము తలపైన పడాల్సిన రాయిని పక్కన పడేయగలిగేటువంటి రెమెడీలు చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే వేణుస్వామి సూత్రం. అంటే చాలా మంది అసలు ఇప్పుడు వేణుస్వామి గారు ఆయన టైం ఆయనే చూసుకున్నట్టుంది, ఒకసారి చూసుకుంటే బాగుంటుంది అనే కమెంట్స్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారండి? అంటే కామెంట్ చేయడానికి ఏముందమ్మా, ప్రతిరోజు కామెంట్ చేస్తూనే ఉంటారు. మనల్ని విమర్శించే వాళ్ళు జీవితంలో 3 రకాల జనాలు ఉంటారమ్మా. అది నీకైనా నాకైనా ఎవరికైనా. ఒకళ్ళు మనల్ని నమ్మేవాళ్ళు, ఒకళ్ళు మనల్ని విమర్శించేవాళ్ళు, ఒకళ్ళు గోపీలు, వాళ్ళనే గోడ మీద పిల్లిలు అంటారు. సో ఈ గోడ మీద పిల్లిలు మనకు మంచి జరిగినప్పుడు మన వైపు, జరగనప్పుడు చెడు జరిగినప్పుడు అవతల వైపు వెళ్ళడం అనేది సహజం. మంచి వాళ్ళు ఎప్పుడు మనల్ని నమ్మేవాళ్ళు మనతోనే ఉంటారు, వ్యతిరేకించే వాళ్ళు ఎప్పుడు వ్యతిరేకిస్తారు. సో మన ఓన్గా మనల్ని నమ్మే జనాల్ని మనకు ఉన్నంత వరకు, వేణుస్వామి అంటే రాత్రి వచ్చినోడు కాదు కదా. 2009 నుండి ఫైట్ చేసి 15 సంవత్సరాలు కష్టపడితే ఈ స్థాయికి వచ్చింది జ్యోతిష్యం కానీ వేణుస్వామి కానీ. సో నాకుండే క్లయింటెల్ నాకు ఉంటుంది. సో జాతకం అనేది సహజం కదా. మంచి చెడులు అనేటువంటివి చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, ఆయన పేరు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకే తప్పినాయి కాదు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మనకు చెడు చేసిన వాడు మర్చిపోవచ్చట, కానీ ఎవరైతే అనుభవించారో వాళ్ళు మర్చిపోరట, వాళ్ళు దానికి బోనస్గా రిటర్న్ ఇస్తారట. అంటే కష్టాలు అనేవి అందరికి వస్తాయి. ఆ కష్టాలను అనుభవించి ఎదురొడ్డి నిలబడిన వాడే ఇవాళ పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్. ఒక చంద్రబాబు నాయుడు, ఒక రేవంత్ రెడ్డి, ఒక జగను, ఒక రాజశేఖర్ రెడ్డి. సో ఇలాంటి వాళ్ళందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని కష్టపడి కష్ట నష్టాలకు వచ్చి పైకొచ్చిన వాళ్ళందరూ నాకు రోల్ మోడల్స్. సో నేను ఒక 1000 సుఖాలు అనుభవించి పైకొచ్చిన వాడిని కాదు, 1,00,000 కష్టాలు అనుభవించి పైకొచ్చిన వాడిని. నాకు కష్టాలు కొత్త కాదు, సమాజంలో సమస్యలు కొత్త కాదు. బట్ నమ్మేది ఏంటంటే మనం నమ్మిన దైవము మనల్ని బయటికి తీసుకొస్తారు, మనం చేసుకునే రెమెడీలు మనల్ని బయటికి తీసుకొస్తాయి అనేటువంటిది. అంటే తలపైన పడాల్సినటువంటి రాయి కాళ్ళపైనో పక్కనో పడుతుంది అనేటువంటిది నేను నమ్మిన సిద్ధాంతం.